తండ్రి కూతురు మీద ఎందుకు అంత ఇష్టాన్ని పెంచుకుంటాడు, కూతురు తండ్రికి ఎందుకు కనెక్ట్ అవుతుందో మీకు కొన్ని విషయాలు ఒక 5 పాయింట్స్. నాకు ఎప్పుడు ఎందుకు మీరు ఎప్పుడు పంచసూత్రాలాగా చెప్తుంటారంటే, నాకు ఈ చేతి వేలులాగా మన జీవితంలో కూడా కొన్ని పాయింట్స్ అలా కీ రోల్స్ ఇంపార్టెన్స్. ఓకే, దాంట్లో ఫస్ట్ది ఎందుకు తండ్రి కూతురికి ఎక్కువ కనెక్ట్ అవుతారంటే, ఫస్ట్ కూతురు లైఫ్ లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, తండ్రి ఫాదర్ ఇస్ ద ఫస్ట్ మేల్ హీరో. అవును, తన జీవితంలో ఫస్ట్ చూసే, ఇక్కడ నేను సూపర్ హీరో రియల్ హీరో అని చెప్తూ దానికి ముందు మేల్ హీరో, ఒక మగాడిగా అంటే ఒక పర్సన్ గా ఆపోజిట్ జెండర్ లో చూసే ఫస్ట్ పర్సన్ ఎవరంటే తండ్రి. ఆపోజిట్ జెండర్ మనకి బాగా తెలుసు చిన్నప్పటి నుంచి, ఆపోజిట్ పీపుల్ కానీ ఆపోజిట్ పోల్స్ కానీ ఆపోజిట్ జెండర్స్ కానీ అట్రాక్ట్. ఇది బేసిక్ నేచర్, ఇది మీరు నేను చెప్పేది కాదు, నేచర్ ఇది. అలా ఫస్ట్ ఈ కూతురు ఏం చేస్తుందంటే నాన్నని చూస్తుంది ఒక రియల్ హీరోగా. తను ఎలా ఉన్నాడు, ఎలా బిహేవ్ చేస్తాడు, ఎవ్రీథింగ్ బాగా అబ్జర్వ్ చేసి, అరే హీఈస్ మై హీరో, హీఈస్ మై రోల్ మోడల్, హీఈస్ మై ఇన్స్పిరేషన్ అని చెప్పి ఫస్ట్ కూతురు తండ్రి కనెక్ట్ అవ్వడం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఎప్పుడైనా మిగతా ఇళ్లలో కూడా చూసి నాకు చెప్పండి, నాన్న ఎప్పుడైనా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు అనుకో, పాప బాబు ఇద్దరు ఉన్నారు, కొడుకు ఏం చేస్తారంటే, నాన్న హాయ్ నాన్న ఓకే అని చెప్పి అంటాడు. కూతురు మాత్రం కొద్దిగా కనెక్ట్ అవుతూ లేచెళ్ళి నాన్న బాగున్నావు అని చెప్పి ఒక్కసారిగా హక్ చేసుకోవడం కానీ, ఒక్కసారి గ్లాస్లో వాటర్ తీసుకొని వచ్చి నాన్న ఫేస్ని అబ్జర్వ్ చేసి, నాన్న స్ట్రెస్లో ఉన్నాడా, నాన్న ప్రెషర్లో ఉన్నాడా అని చెప్పి ఈజీగా ఫేస్ రీడ్ చేయగలిగిన వ్యక్తి ఒక కూతురు మాత్రమే. ఒకసారి మీరు ఎప్పుడైనా అనాలిసిస్ చేసుకొని, మీరు ఇన్ని రోజుల జర్నీలో ఎప్పుడైనా ఎవరైనా ఇళ్లలో చూసినప్పుడు కానీ సినిమాల్లో చూసినప్పుడు కానీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే, ఆడవాళ్ళు ఒక మహాశక్తి అంటే, అది అమ్మైనా కూతురైనా అమ్మమ్మైనా ఎవరైనా సరే, ఆడవాళ్ళు ఒక మహాశక్తి. బేసికల్గా గాడ్ హ్యాస్ బ్లెస్ దెమ్ విత్ ఏ సూపర్ పవర్ అని చెప్పాలి. మనం ఎప్పుడు చాలాసార్లు మాట్లాడుకుంటాం, సూపర్ పవర్ వాళ్ళు ఆ నేచర్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఈజీగా అట్రాక్ట్ చేస్తారు. అట్రాక్ట్ ఇన్ ద సెన్స్, ఆ శక్తి మనకు ఆ ఎనర్జీని ఇస్తుంది, స్వతహాగా ఉంటుందండి. స్వతహాగా ఉంటుంది. చిన్నపిల్లల్లో కూడా మనం చూస్తే వాళ్ళకి సిగ్గు అనేది ఎవరు నేర్పిస్తారో కూడా తెలియదు. చాలా మంచి ఆటోమేటిక్ చిన్నపిల్లలు ఆడపిల్లలు చూస్తే వాళ్ళు మన కళ్ళ ముందు పెరుగుతారు, మనకి ఏ ఫీలింగ్ అనిపించదు, మనకి ఏంటంటే బ్యూటీ ఉండదు, ముద్దుగా ఉండదు. కానీ వాళ్ళు పెరిగే కొద్దీ తెలియకుండానే సిగ్గుపడతారు మన ముందు. అది ఎక్కడ నేర్పేది కూడా నేర్పి. అవును, మీరు అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ చూస్తారు. అవును, అబ్బాయిలు అసలు వాడు డాడీ వచ్చా ఓకే అని చెప్పండి, కానీ ఎప్పుడైనా ఇలా చెప్పగా అవునా నాన్న, ఇలా ఒక క్యూట్నెస్ చాలా బాగుంటుంది. అది ఎక్కడి నుంచి వచ్చిందండి? ఫస్ట్ అమ్మాయిల్లో, ఆడవాళ్ళలో పర్టికులర్గా ఎంపతి ఉంటుంది, అందులో పిల్లల్లో మీకు బాగా కనిపిస్తాయి. అందుకే తండ్రితో ఎక్కువ బాండింగ్ పెంచుకుంటూ, నాన్న ఏమన్నా కావాలా నేను చూసుకున్నాను, నాన్న నేను ఉన్నాను అని చెప్పి ఒక భరోసా ఇస్తుంటే ఆ తండ్రి ఎక్కువ కనెక్ట్ అవుతుంటాడు. అందుకే సెకండ్ పాయింట్ ఎంపతి. పిల్లలు చాలా బాగా నాన్నని బాగా స్టడీ చేసి, నాన్నని బాగా అబ్జర్వ్ చేయగలిగి, నాన్న ఫేషియల్ ఎక్స్ప్రెషన్తో నా ఎమోషన్స్ ఎలా ఉన్నాయని చెప్పగలిగే వ్యక్తి కుటుంబంలో ఎవరన్నా ఉంటే కూతురు మాత్రం. అందుకే నాన్న కూర్చి అంటారు. అందుకే ఈజీగా ఆడపిల్ల కరెక్ట్ అవుతుంది దీనికి 200%. ఇది సెకండ్. ఇవి రెండు అయితే మూడో పాయింట్ అత్యంత ఇంపార్టెంట్. అంటే తల్లి చిన్నప్పటి నుంచి పిల్లలకి, పర్టికులర్ కూతురికి, నాన్న ఇలా చేయమ్మా, నీకేది కావాలి నేను చేసి పెడతాను, ప్రేమని మాత్రమే పంచుతూ వెళ్తుంది. కానీ తండ్రి ప్రేమని పంచడంతో పాటు ధైర్యాన్ని పెంపొందిస్తాడు. ఒక ఆయుధం లాగా కూతురికి ధైర్యాన్ని ఇస్తాడు. చిన్నప్పటి నుంచి రిస్క్ ఎలా తీసుకోవాలని నేర్పించే వ్యక్తి, డైరెక్ట్గా కాదు ఇండైరెక్ట్గా చాలా అద్భుతంగా నేర్పించే వ్యక్తి తండ్రి. కావాలంటే చూడండి, చిన్నప్పుడు సైకిల్ నేర్పేటప్పుడు మనకి ఫస్ట్ సైకిల్ ఎవరు నేర్పిస్తారు? తండ్రి. నాన్న ఫస్ట్ పట్టుకొని వెళ్తూ కింద పడుతున్నావు అంటే పడు ఏం కాదు నేను ఉన్నాలే అని చెప్పి ఒక పవర్ని వెనక నుంచి రూపంలో ఇస్తారు చూసారా, అది ఫస్ట్ రిస్క్ టేకింగ్ ఛాలెంజ్. ఫస్ట్ రిస్క్ అది. సెకండ్ రిస్క్, ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు తల్లి నువ్వు వెళ్ళి అక్కడ ఏం కావాలో అడుగు, అక్కడ వెళ్ళి మాట్లాడని చెప్పి కూతుర్ని ముందుకు నెడుతూ, నేనున్నాను కదా నీకు ఏదైనా ప్రాబ్లం అయితే నేను ఉన్నానని చెప్పి వెనక సపోర్ట్ ఇస్తారు. పైగా వీళ్ళిద్దరి బాండింగ్ ఎలా ఉంటుందో తెలుసా? మొన్న ఈ మధ్య నేను బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు మామూలుగా పేరెంట్స్ అందరితో పిల్లలు ట్రావెల్ చేస్తుంటారు. ఈ కూతురు బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు కూతురికి ఎటువంటి అవసరాలు ఉంటాయి, కూతురికి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయో ఆ తండ్రికి కూతురు చెప్పాల్సి అసలు తండ్రికి ఈజీగా అర్థమై మైండ్లో ఎలా ఉంటుంది తెలుసా, నెక్స్ట్ స్టాప్లో తనకు ఒకవేళ వాష్రూమ్ వస్తుందేమో అని చెప్పి తన గురించి ఆలోచిస్తూ తన జాగ్రత్తల్ని చాలా అద్భుతంగా చేయగలిగిన వ్యక్తి తండ్రి. అస్సలు కూతురు చెప్పదు, సబ్ కాన్షియస్ లో నడుస్తూ ఉంటాయి ఇవన్నీ. పైగా మీకు తెలుసలేదో, ఒక కొడుకుని పెంచేటప్పుడు తండ్రి ఏం పెద్దగా నేర్చుకుంటాడు లేదు, అదే అంటారు వాడిని గాలికి వదిలేసిన అబ్బాయిలు పెరిగేస్తారులే అని చెప్పి అంటారు. కానీ కూతుర్ని పెంచేటప్పుడు తండ్రి చాలా విషయాలు నేర్చుకొని, సమాజం చాలా విషయాలు నేర్పిస్తుంది తండ్రికి కూతుర్ని పెంచేటప్పుడు. ఆ కూతురు కూడా చాలా నేర్చుకుంటుంది,
కానీ తండ్రి మాత్రం చాలా గొప్ప విషయాల్ని సమాజానికి నేర్పిస్తూ, సమాజం నుంచి నేర్చుకుంటూ కూతురు కూడా నేర్పిస్తూ ఉంటాడు. అది ఒక ఆడపిల్లను పెంచేటప్పుడు మాత్రమే ఓన్లీ తండ్రి సాటిస్ఫాక్షన్ తోటి చేస్తారు కాబట్టి 200%. సొసైటీలో కొన్ని ఫార్ములాస్ పుడతాయి. లేదు అనుకుంటే సొసైటీలో మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటాం ఏది తప్పు ఏది రైట్ అనేటువంటి పదాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే వాటి నుంచే పుట్టుకుంటూ వస్తాయి. అంటే తండ్రికి కూతురికి మధ్య రిలేషన్ డెవలప్ అయ్యే ప్రాసెస్లో సొసైటీని ఆ యాంగిల్ నుంచే చూస్తారు కాబట్టి 200%. కొన్ని రిఫార్మ్స్ ఆ విధంగానే పుడతాయేమో, ప్యారలల్ గా నడుస్తాయండి చాలా సందర్భాలు. ఇప్పుడు నేను బస్ ట్రావెల్ చెప్పాను సార్, అవును. ఇంకో మేజర్ పాయింట్ ఉంది, కానీ ఈ పాయింట్ ని ఇక్కడ చూసే ఆడపిల్లల ప్రతి ఒక్కరికి, నా చెల్లెళ్ళు అక్కలు ఎవరైనా సరే ఆడవాళ్ళందరికీ ఈ పాయింట్ అంకితం చేస్తున్నాను. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కావాలంటే నేను పాయింట్ చెప్పిన తర్వాత చూసే ప్రతి అమ్మాయి కూడా కింద కామెంట్ చేయండి, ఇఫ్ ఎట్ ఆల్ యూ ఫీల్. 4వ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకు తండ్రి కూతుర్ని ప్రేమిస్తాడు, ఎందుకు తండ్రి కూతురికి ఎక్కువ కనెక్ట్ అవుతాడంటే కూతురు చేయగలిగే సాక్రిఫైసెస్ అండి. కూతురు చేయగలిగే సాక్రిఫైసెస్. ఎంతమంది మీరు అదేంటమ్మా నా అన్నయ్య ఏమో సాయంత్రం దాకా బాగా తిరిగి వస్తాడు, బయటికి పంపిస్తారు, నన్నేం పంపించరు అని చెప్పి చాలా మంది ఆడపిల్లలు ఫీల్ అవుతూ ఉంటారు. అవునా? వెళ్ళడానికి 1 నిమిషం పట్టదు. అమ్మాయికి గడప దాటి బయటికి వెళ్ళడానికి 1 నిమిషం పట్టదు. అవును. కానీ ఏం ఆలోచిస్తుంది తెలుసా? నేను వెళ్తే సమాజం మా నాన్నని ఏమనుకుంటారో, లేకుంటే మా కుటుంబాన్ని ఏమనుకుంటారని చెప్పి కుటుంబ బాధ్యతని తన ఆలోచనలో పెట్టుకొని ఏ స్టెప్ తీసుకోవాలన్న 10 సార్లు ఆలోచించే అటువంటి కూతుర్ల సాక్రిఫైస్ వల్లే ఈరోజు తండ్రులు హ్యాపీగా బతకగలుగుతారు. కావాలంటే ఒక్కసారి మీరు ఇక్కడ చూసే వీడియో చూసి ప్రతి అమ్మాయి ఒక్కసారి పెట్టండి, మీరు ఎన్ని సాక్రిఫైస్లు, చిన్న చిన్న విషయాలు కూడా. అక్కడ వెళ్ళాలన్నా, బయటికి ఎక్కడికైనా వెళ్ళాలన్నా మీరు తీయండి, లిస్ట్ పెడితే ఇప్పుడు లిస్ట్ ఎన్ని వస్తాయి ఒకసారి. ఇంట్లో ఏదైనా కొనుక్కోవాలనుకున్నా కూడా కొంతమంది ఫ్రీడమ్ ఉన్నా కూడా దాన్ని అడ్వాంటేజ్ తీసేసుకొని వాడుకోరు. ఎందుకు అంటే తండ్రి కోసమో తల్లి కోసమో ఆలోచించేటువంటి, తల్లి తండ్రి ఇద్దరు ఉంటే ఆ తండ్రి ఇమేజ్ ఎలా ఆలోచిస్తుంది తెలుసా? అరే మా నాన్న ఇప్పటిదాకా సూపర్ హీరో, నన్ను ఇంత బాగా పెంచుతూ నన్ను క్వీన్ లాగా చూసుకున్నాడు, ఆయన్ని సూపర్ హీరో లాగా సమాజానికి నేను పరిచయం చేయాలంటే నేను తప్పు చేయకూడదు కదా అని చెప్పి ఇప్పటికీ మన భారతదేశ సంస్కృతి ప్రకారం ఇప్పటికీ చాలా మంది అమ్మాయిలు ఇలా ఆలోచిస్తున్నారు కాబట్టి ఇప్పటికీ సమాజం ఇలా ఉంది. అందరూ మారారనుకో ఇప్పటికి సమాజం ఇలా ఉండేది కాదు. చాలా వ్యాలిడ్ పాయింట్ సార్ ఇది. నిజంగా తండ్రి గౌరవం కూతురు చేతిలోనే ఉంటుంది. కూతురు తెలియకుండానే చాలా సాక్రిఫైస్లు చేసిస్తూ ఉంటుంది పెరిగే కొద్దీ. అది కూడా తండ్రిని చూస్తూ పెరుగుతుంది. తండ్రి ఆ ధైర్యాన్ని ప్యారలల్ గా ఇస్తూనే తనొక ప్రపంచాన్ని చూస్తారు, తినకు ఒక ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఆ ధైర్యాన్ని ముందుకు తీసుకెళ్లేలాగా చేస్తుంది. గౌరవం, పరువు, మర్యాద అనేటువంటిది మా చేతుల్లోనే ఉంది అని చాలా సాక్రిఫైజెస్ చిన్నప్పటి నుంచే ఒక ఏజ్ వచ్చేంత వరకు హోల్డ్ చేసుకుని ఉంటారు. ట్రూ సార్. అదే ఎక్కడో 1-2 కేసెస్ లో వాళ్ళు దాటి వెళ్ళొచ్చేమో, కానీ 98% కేసెస్ లో ఆ కూతుర్లు సాక్రిఫైస్ చేయడం వల్లే ఈరోజు ఆ తండ్రి బాండింగ్ పెరిగి ఆ తండ్రి గౌరవాన్ని, ఇమేజ్ ని పెంపొందించే వ్యక్తులు కూతుర్లేనండి. అటువంటి కూతుర్లందరికీ ఈ వీడియోని అంకితం చేస్తున్నాను. తండ్రి గౌరవాన్ని కాపాడుతూ తండ్రి కోసం త్యాగాలు చేస్తున్న ప్రతి కూతురికి ఈ వీడియో మీరు అందరూ అంకితం చేస్తున్నారు. కావాలంటే మీరు ఎన్ని సాక్రిఫైస్లు చేస్తారు ఒక్కసారి చాట్ బాక్స్ లో, సార్ మీరు చెప్పింది నిజమో అబద్ధం మీరు ఆలోచించి, మీరు ఒక కూతురుగా ఒక తండ్రి గౌరవాన్ని ఆలోచిస్తూ మీరు ఎన్ని విషయాల్ని త్యాగం చేశారో మీరు పెట్టండి. ఐ లవ్ టు రీడ్ దట్ కనెక్ట్. నాకు ఒక పాయింట్ గుర్తొచ్చింది. అంటే తండ్రి కోసం ఆలోచించేటువంటి ప్రతి ఆడపిల్ల తండ్రి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారో దాంతోపాటు తండ్రి కోసం అది ఎందుకు చేయాల్సి వచ్చింది నేను చేస్తాను అని కింద కామెంట్ బాక్స్ లో పెట్టండి. అంటే తండ్రితో జర్నీ చేసేటువంటి వాళ్ళకి కొన్ని తెలుస్తాయి కదా. డెఫినెట్లీ క్వాలిటీ టైం కానివ్వండి, లేదంటే నా తండ్రి కోసం నేను ఇది చేయాల్సి వస్తుంది, చేశాను, అది అవసరం. ఎస్, మేము కొన్ని సాక్రిఫైజెస్ ఇలా వాళ్ళ కోసం అని కాదు, మా డాడీ ఇమేజ్ కోసం చేసాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు కదా. కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి ఖచ్చితంగా, అంటే కొన్ని విషయాలు తెలుస్తాయండి. ఇక్కడ ఒక చిన్న పాయింట్ అండి, ఎందుకంటే మనం యూట్యూబ్ లో పెడుతున్నాం, ఫేస్బుక్ లో వెళ్తుంది, ఇన్స్టాలో వెళ్తుంది. ఇప్పుడు కొంతమంది వస్తారు, ఎవరంటే సార్ ఇవన్నీ ఎప్పుడో సార్, ఈ రోజుల్లో అందరూ అమ్మాయి అంటే తండ్రి ఆస్తి కూడా పంచుకోవడం కోసం కోర్టులో కూడా వెళ్తున్నారు, ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు సార్ అని చెప్పి ఫస్ట్ లాజిక్ గుర్తొస్తుంది అందరికి. కొంతమంది ఉంటారు, ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా ఉంటారు. 200% సార్ మీరు చెప్పే క్వాలిటీస్ ఇప్పట్లో ఎవరు లేరు సార్ అలాంటి కూతుర్లు, వాళ్ళందరూ ఆస్తి కోసం కోర్టుకి వెళ్ళే సమానత్వం వచ్చేసిందని చెప్పి అంటుంటారు. వాళ్ళందరికీ ఒక చిన్న పాయింట్, అంటే ఇదేదో కౌంటర్ స్ట్రైక్ లాగా కాదు, కానీ గుండె లోతుల్లో ఈ పాయింట్ చెప్పాలనిపిస్తుంది కాబట్టి చెప్తాను. మామూలుగా సార్ అన్నయ్యకి అంత ఆస్తిస్తుంది నాకెందుకు ఇవ్వట్లేదు అని చెప్పి కోర్టులకు వెళ్తున్నారని చెప్పి మీరు అందరూ అంటారు కదా. అమ్మ గర్భంలోనే అన్న, చెల్లి, అక్క, తమ్ముడు ఎవరో ఒకరు ఒకే గర్భంలో పంచుకొని పుట్టారు. పుట్టిన దగ్గర నుంచి ఇద్దరం ఒకే గర్భంలో నుంచి పుట్టాం. పుట్టిన దగ్గర నుంచి నాన్న ప్రతి ఒక్కటి కూతురికి కొడుకు అని సమానంగా అన్ని ఇస్తూ, చిన్నప్పుడు సైకిల్ దగ్గర అవ్వచ్చు, చదువు దగ్గర అవ్వచ్చు, అన్ని సమానంగా ఇస్తున్నప్పుడు
తండ్రి పేరుని ఇంటి పేరుగా నువ్వు శాశ్వతంగా క్యారీ చేస్తున్నప్పుడు నువ్వు అన్ని చేయాలి, కేవలం కొడుక్కే రావాలంటే చిన్నప్పటి నుంచి అన్ని సమానంగా తీసుకున్నాం మనం. గర్భంతో సహా గర్భంతో సహా సమానంగా తీసుకున్నాం మనం, సమానంగా షేర్ చేసుకున్నాం. ఆ 9 నెలలే మళ్ళీ ఇద్దరు కూడా సేమ్, ఎక్కడ చేంజ్ అయితే ఉండదు. అన్ని సమానంగా తీసుకున్నాం. మీరు ఆస్తి విషయంలో కూడా కూతురు కూడా సమానంగా అడిగితే తప్పేంటి? ట్రూ అన్న. కూతురు కూడా సమానంగా ఇస్తే తండ్రి తప్పేంటి? అవును, అంతే కదా.